కార్యకర్తలు అనేది మనందరం సొంత కాలుపై నిలబడాలి. కార్యకర్తల్ని ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన బాధ్యత మాది. మార్గాలు మేము చూపిస్తాం, కష్టపడే బాధ్యత మీదని ఈ సభాముఖం మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కలిసికట్టుకు వెళ్దాం. తప్పుడు పనులు చేస్తే ఎప్పుడో ఒకసారి మనం పట్టుకుంటాం. మనం ఏనాడు తప్పు చేయలేదు కనుకనే ఈరోజు తలెత్తుకుని మనం తిరగలుగుతున్నాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో బంధిస్తే సమాజం నమ్మల. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి అలాంటి పని చేయరని పెద్ద ఎత్తున రోడ్డుపై కూడా వచ్చి మనకు అండగా నిలబడటం జరిగింది. ఇది ఇక్కడున్న మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ అనేది ఒక పెద్ద కుటుంబం లాంటిది. కుటుంబం అన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. వేదికమైన ఉన్న పెద్దలందరూ తెలుసు, పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చేదానికి నేను ఎంతో పోరాడాను. జిల్లా వ్యవస్థ నుంచి పార్లమెంట్ వ్యవస్థ తీసుకొచ్చేదానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది. మీరందరూ అనుకోవచ్చు లోకేష్కి ఏముంది అబ్బా చెప్తే అయిపోతుందని. సైకోతో ఎంత పోరాడానో దానికి 5 రెట్లు ఎక్కువ నేను పార్టీలో పోరాడా. అరే ఇది మన పార్టీ, మనందరం ఒక కుటుంబం. నమ్మకున్న సిద్ధాంతం కోసం మనందరం పోరాడాలి, మాట్లాడుకోవాలి. నేను ఎన్నో మార్లు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడా, అధ్యక్షులతో చర్చించా. కొన్ని విషయాలు నేను ఏకీభవించవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు మన అధ్యక్షులు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే శిరస్సు వంచి 100కి 100% నేను అమలు చేస్తాం జరిగింది. మనదే ఒక పెద్ద కుటుంబం, కలిసికట్టుగా పనిచేయాలి. ఎందుకంటే మన పార్టీలో కోవిడ్ కన్నా దారుణమైన ఒక జబ్బు ఉందండి. ఆ జబ్బు పేరేంటో తెలుసా? ఇంపట్లో అక్కడికి చెప్పండి. అలక. మనం వేరే పార్టీలకు వెళ్ళాం, సస్యమైన వేరే పార్టీకి ఓటేయం, కానీ ఇంట్లో పడుకుంటాం, అలాగే ఇంట్లో పడుకుంటాం. దానివల్ల నష్టపోయేది ఎవరు? ముందల మనం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మనం నష్టపోతాం, దాని తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు. 2019 నుంచి 24 వరకు మనం ఎంత ఇబ్బంది పెట్టారో మీ అందరూ మర్చిపోయినట్టున్నారు. బయట కనీసం రానిచ్చేవారు కాదు. పాదయాత్రలో నేను మైక్ పట్టుకుని మాడితే మైక్ లాక్కున్నారు, స్టూల్ ఎక్కితే స్టూల్ లాక్కుని వెళ్ళిపోయారు. నాకు ఎక్కువ ఖర్చు అయింది ఆ స్టూల్లే. రోజుకు ఒక 5 స్టూళ్ళు పట్టుకెళ్ళిపోయారు. ఎంత ఇబ్బంది పెట్టారో మనకు తెలుసు. నాని అన్నకు తెలుసు, 43 రోజులు నాతో ప్రతిరోజు నడిచాడు. బంగారు పాలనలో మాట్లాడాలనుకుంటే మైక్ లాక్కునే ప్రయత్నించారు, బ్యాలెక్కిని ఎక్కి మరీ మాట్లాడటం జరిగింది. సో కష్టపడిన రోజులు మనం మర్చిపోకూడదు. వాళ్ళు మనం ఇంత ఇబ్బంది పెట్టారు, అది మరవకూడదు. మన ఆవిర్భావ దినోత్సవం అప్పుడు ఒక వీడియో వచ్చింది బయటికి, అంటే కార్యకర్తలు ఎట్లా వేధించారని. అది ఒక్కసారి చూస్తే మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చినాయి. అనగాని సత్య గారు కానివ్వండి, అటు అచ్చన్ని కానివ్వండి, అంతెందుకు మన అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకుంటే దాన్ని కూడా వాళ్ళు తీయేస్తాం జరిగింది. ఇది ఇక్కడున్న మనందరం మర్చిపోకూడదు. అలకకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఎందుకంటే నేను ప్రతిదీ ట్రాక్ చేస్తున్నా. మై టీడీపీ ద్వారా ఎవరు పని చేస్తున్నారో ఎవరు పని చేయట్లేదో ట్రాక్ చేస్తున్నా. పొరపాటున మీరు అలిగి ఇంట్లో పడుకుంటే మటుకు కర్ర పట్టుకుని మేము వస్తామండి, బయట లాక్కుంటాం. అరే ఇది మన కుటుంబం, ఇది మనం కుటుంబం లాంటి వాళ్ళం. మనం మాట్లాడుకోవాలి, సమస్యలు ఏమైనా ఉంటే మనం చర్చించుకోవాలి. నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తా, మీరన్నా నన్ను కన్విన్స్ చేసిన తర్వాతనే మనం బయటికి వెళ్ళాలి తప్ప బయట మాట్లాడాల్సిన అవసరం మనం ఎవరికి లేదు. ఇది ఇక్కడున్న కార్యకర్తలందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నా. పాదయాత్రలో చాలామంది అడిగారు, పనిచేసే వాళ్ళని పనిచేయని వాళ్ళ మధ్యన తేడా చూపించాలి మీరు. ఆనాడే చెప్పా, టెక్నాలజీతో మిమ్మల్ని జోడిస్తాం, పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తామని చెప్తాం కూడా జరిగింది. ఇక్కడ అడుగుతున్నా, ఎంతమందికి ఇప్పుడు మై టీడీపీ యాప్ ఉందో చేతుల పైకి ఎత్తండి. వాడుతున్నారా? ఇన్ఫర్మేషన్ అంత వస్తుంది కదా. మీరు పార్టీ కోసం చేస్తున్న ప్రతి పని మై టీడీపీ యాప్ ద్వారా మాకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే 46,000 బూతులు, ప్రతి బూత్లో ఏ కార్యక్రమం జరుగుతుందో మేము చూడాలంటే ఏదో టెక్నాలజీ మార్గం అనేది అవసరం.
ఇక్కడ కొంతమంది సీనియర్లు ఉన్నారు. 1982లో సభ్యత్వం అంటే పుస్తకాలు వచ్చేది, నీట్గా మీరు ఇంట్లో కూర్చొని అన్నీ నింపేసేవారు, ఊరిలో ఉన్న అందరి పేర్లు నింపేసేవారు. అలాంటిది ఇప్పుడు వాట్సాప్ తీసుకొచ్చాం. సింపుల్గా మీరు మీ ఇంట్లో కూర్చొని సభ్యత్వం తీసుకోవచ్చు, కార్డు మీ బూత్కి పంపిస్తాం కూడా జరిగింది. సో టెక్నాలజీ మార్గం వచ్చింది. నెట్ఫ్లిక్స్ వాడతారు కదా, యూట్యూబ్లో వీడియోలు చూస్తారు, స్విగ్గీ జొమాటోలో భోజనం ఆర్డర్ ఇచ్చుకుంటారు. మళ్ళీ పార్టీలో ఉన్నప్పుడు మైటీడీపీ వాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడున్న మీ అందరిపైన ఉంది. అది చూసే చంద్రబాబు నాయుడు గారు పనిచేసిన వాళ్ళకి పనిచేయని వాళ్ళ మధ్యన డిసైడ్ చేస్తున్నారు. వేదికమైన మేము అందరం కేవలం ప్రతిపాదించగలుగుతాం, ఈ పదవికి లోకేష్ మంచోడని ప్రతిపాదించగలుగుతాం. కానీ చివరిగా చంద్రబాబు నాయుడు గారు మీ సభ్యత్వ నంబర్ కొడితే మీ చరిత్ర మొత్తం వచ్చేస్తుంది. 2014 నుంచి ఎవరు పనిచేసినారు, ఎన్నిసార్లు సభ్యత్వం తీసుకున్నాడు, పిలిపించిన కార్యక్రమం చేశారా లేదా, ట్రాన్స్పరెంట్గా ఆయన తెలిసిపోతుంది. సో దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలి. సామాన్య కార్యకర్తలు గుర్తించాలి. వాళ్ళని ఏకంగా పాలిట్ బ్యూరోకి తీసుకెళ్ళ లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. అందుకే ఎప్పుడు లేని విధంగా పార్టీ చరిత్రలో మొదటిసారి ఈరోజు రిలీజ్ అయిన కమిటీలో ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్, ఒక మండల పార్టీ అధ్యక్షుడు కూడా పాలిట్ బ్యూరోకి వస్తాం జరిగింది. అందరం పనిచేద్దాం. పార్టీ పిలిపించిన ప్రతి కార్యక్రమాన్ని మైటీడీపీ ద్వారా పార్టీకి తెలియజేయాలని ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఎందుకంటే ఆవిర్భావ దినోత్సవం అప్పుడు బాగా పనిచేసిన వాళ్ళు గుర్తించా. కొంతమంది నా పైన అలిగారు, అలక ఉంది కదా, అలాగే ఫోటోలు దిగితేనే చాలా అని అడిగారు. మైటీడీపీ అనేది ఫోటోల కోసం కాదు, ఎవరు పనిచేశారో తెలుసుకునేదానికి. దాంట్లో భాగంగా ఒక ఫోటో అప్లోడ్ చేయమని మేము చెప్తాం. లేదంటే పనిచేసినోడికి పనిచేయనోడు తేడా తెలియదు. జనరల్గా నేను గమనించిన ఒక విషయం ఉందండి, పనిచేసిన కార్యకర్త ఏనాడు మాట్లాడు, పని చేసుకుంటూ వెళ్తాడు, పనిచేయనోడు నాపైన యుద్ధం చేస్తాడండి. మొన్న ఒకడు పెట్టాడు, నేను పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నా, డూమ్ డామ్ తప్పకాయని పెట్టి సభ్యత్వ నంబర్ పెట్టాడు. ఏమో పెద్ద అయినా, చాలా పెద్ద అయినా అనుకుని వెళ్ళి సభ్యత్వ నంబర్ కొడితే కరెక్ట్గా 24 సభ్యత్వం ఒకటే తీసుకుని ఉన్నాడు ఆయన. నా పైన యుద్ధం చేస్తున్నాడు. సో పనిచేసే వాళ్ళు గుర్తించాల్సిన బాధ్యత ఉంది, కానీ పనిచేసినట్టు తెలియజేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఒక వ్యవస్థ అది. అందుకే మైటీడీపీని రూపొందించాం. దాంట్లో మీరందరూ భాగస్వామ్యం అవ్వాల్సిన అవసరం ఉంది.